అమరావతిలో జరుగుతున్నదంతా మోసమని, ప్రపంచ స్థాయి దోపిడీ జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేశాను. ఈ క్రమంలోనే నేను అసలు ప్రపంచ స్థాయి రాజధాని ఎవడడిగాడు బాబు అని అడిగాను. దాని మీద చాలామంది ట్రోల్ చేస్తున్నారు. చాలామంది అనడం కంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి యూట్యూబ్లు, ఎల్లో మీడియా, దానితో పాటు ఈనాడు పత్రిక. ఈనాడు పత్రికలో అయితే ఇది సంగతి అనే ఒక కార్టూన్ వేస్తారు కదా, ఆ కార్టూను నిన్న నా మీదే వేశారు. అదేమిటంటే ప్రపంచ స్థాయి రాజధాని మనకెందుకు అని నేను అన్నానని ట్రోల్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దాని మీద చూడండి ఈ కార్టూన్ కూడా. అంతేకాదు విశ్లేషకుడు తెలగపల్లి రవి కూడా నేను నోరు జారాను అనే మాట మాట్లాడుతూ, ఇలాగే బొత్స సత్యనారాయణ గారు కూడా శ్మశానం అన్నాడు, నోరు జారాడు అని వ్యాఖ్యానించాడు. నేను చెప్తున్నా, తెలగపల్లి రవికి చెప్తున్నా, ఆ యూట్యూబర్స్కి చెప్తున్నా, ఎల్లో మీడియాకి చెప్తున్నా, ఈనాడుకు చెప్తున్నా, నోరు జారల. ఖచ్చితంగా ఇప్పుడు దాని మీదే స్టాండ్ అయి ఉన్నా. ఎవడడిగాడు ప్రపంచ స్థాయి రాజధాని? ఎందుకు ప్రపంచ స్థాయి రాజధాని? అసలు ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలని నువ్వు అనుకుంటున్నావా? మోసం చేస్తున్నావా? ప్రపంచ స్థాయి దోపిడీ చేస్తూ, ప్రజల్ని మోసం చేస్తూ, రైతుల్ని మోసం చేస్తూ, దానికి మంచి స్వీట్ కవరింగ్ ఇస్తున్నావు. ఏమని? ప్రపంచ స్థాయి రాజధాని, ప్రపంచ స్థాయి నగరం అని. ప్రపంచ స్థాయి నగరం కట్టే ముఖమేనా ఇదే నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, ఏమండి ఈనాడు వారు, ఏమండి తెలగపల్లి రవి గారు, ఏమండి ఎల్లో మీడియాలో యూట్యూబుల్లో నడుపుతున్నటువంటి ఎల్లో మీడియా యూట్యూబ్లు? 10 సంవత్సరాల క్రితం రైతులు ఇచ్చినటువంటి భూములకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇంతవరకు అలాట్ చేయని మీరు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తారంటే నమ్మడానికి అక్కడక్కడ ప్రజలు అమాయకులు ఉన్నారేమో కానీ నమ్మేంత అమాయకులు మేము కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటున్నారండి? ఇన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అయింది ఈ రాష్ట్రం విడిపోయి. ఎక్కడ ఉంటున్నాడండి ఆయన నివాసం? కరగట్టుకు దిగువన అక్రమ కట్టడంలో, నదీ గర్భంలో నివసిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తాను అంటే నమ్మాలా? ఇది నిజమా? మీకు ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్తాను. కొన్ని సామెతలు ఈ సందర్భంగా చాలా చక్కగా మ్యాచ్ అవుతాయి. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె, తన దూర కంతలేదు మెడకొక డోలు, పుట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానందంట, అప్పు చేసి పప్పు కూడు. ఈ సామెత ఉన్నారు కదా. మొదటి సామెత, మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవు, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వవు, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వవు, సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా అమలు చేయవు, గిట్టుబాటు ధర ఇచ్చేటట్టుగా కొనవు. ఇవన్నీ లేవు కానీ ప్రపంచ స్థాయి రాజధాని కడతానంటే నమ్మాలి మేము. సభాష్ బ్రహ్మాండం కడుతున్నారండి మీరని మేము ఎగబడాలి. ఏంటండి ఇది? నాకు అర్థం కాలేదు. అది తన దూర కంత లేదు మెడకొక డోలు. ఏమండి, పోయినసారి 50,000 ఎకరం ఇచ్చారు ప్రభుత్వం కానీ రైతుల దగ్గర నుంచి కానీ. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు. మీరు 1000 అబద్ధాలు ఆడి రైతుల దగ్గర నుంచి భూములు పూలు చేసుకున్నారు. ఇవాళ ఆ అబద్ధాలు నమ్మి ఇచ్చినటువంటి రైతులు నరకం అనుభవిస్తున్నారు. ఇవాళ సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్తే పలకరించేవాళ్ళు లేడు, పలకరించకపోతే పలకరించారు ఛేదరించుకునే పరిస్థితి. ఒకప్పుడేమో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారిని త్యాగధనులు అని మెచ్చుకున్నారు. ఇప్పుడేమో చీపమ్మంటున్నారు. న్యాయం చేసేటటువంటి దిక్కు లేదు కానీ, అదే తన దూర కంత లేదు కానీ మెడకొక డోలు. మరొక 56,000 ఎకరాలు సమీకరిస్తారట, ప్రపంచ స్థాయి రాజధాని కడతారంట. మీరు చెప్పాలి, మేము నమ్మాలి. ఏంటండి ఇది? నాకు అర్థం కాలేదు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందంట. ఇవి చేయలేవు కానీ ప్రపంచ స్థాయి రాజధాని కడతానంటే మేము డప్పు వేయాలా? నాకు అర్థం కాలేదు. ఏమండి, అప్పు చేసి పప్పు కూడా. ఏమండి మీరు చేసే పనులు ఏంటండి? అప్పు చేసి ఏమన్నా రైతుల్ని బాగు చేసే కార్యక్రమం చేస్తున్నారా? అప్పు చేసి ఏమన్నా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారా? అప్పు చేసి ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఇప్పటికే 50,000 కోట్ల దాకా అప్పు తీసుకొని ఇంకా 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఈ అప్పు తీసుకున్న వాటిల్లో 3,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి
దానిలో 8% కమిషన్ తీసుకుని బ్యాగులు సర్దుకుని నువ్వు మీ అబ్బాయి హైదరాబాద్లో దాచుకుంటుంటే ప్రపంచ స్థాయి రాజధాని మీరు నిర్మిస్తున్నారు అంటే మేము నమ్మాలా? మళ్ళా చెప్తున్నా, ఎవడడిగా నిన్ను ప్రపంచ స్థాయి రాజధాని? రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలన చేయండి, చక్కని అసెంబ్లీని కట్టండి, చక్కని హైకోర్టును కట్టండి, చక్కని సెక్రటేరియట్ కట్టండి అంటే దానికి దిక్కు లేదు. అన్నీ కూడా తాత్కాలికం అని పెట్టారు, కడమై పునాదుల్లోనే పెట్టారు, ఇంతవరకు లెగవలేదు. 5 సంవత్సరాల పాటు నీకు అవకాశం ఇస్తే అమరావతిని సర్వనాశనం చేసి ఇవాళ మళ్ళా తగుదునమ్మా అని అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని చేస్తాను అనేటువంటి దొంగ మాటలు చెప్పి రాష్ట్ర ప్రజల్ని, అమరావతి రైతుల్ని మోసం చేసే కార్యక్రమానికి మళ్ళా తెరలేపారు. సరే, ఈనాడంటే నీకు డప్పేస్తుంది, వాళ్ళు ఈ ఫ్రంట్ పేజీలో కూడా ఈ వార్తలు వేస్తున్నారు. ఓకే, మా వార్తలు మాత్రం వేయరు. నేను ప్రెస్ మీట్ పెట్టానే, దాని గురించి మాత్రం ఇంత మొక్క కూడా వేయరు, కానీ నాకు నెగిటివ్లో మాత్రం ఫ్రంట్ పేజీలో వేస్తారు. వేసుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. ఏదో ఒక విధంగా వేసుకున్నారు, మీ దానిలో వేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఆ తెలగపల్లి రవి ఏంటి నాకు అర్థం కాలేదు. నోరు జారంటాడు, నోరు జాటం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి రాజధాని కడుతున్నారంటే మీరు నమ్ముతున్నారా, లేక నమ్ముతున్న నటిస్తున్నారా? కొద్దిగా తెలిసి మాట్లాడితే మంచిది. మీరంటే గౌరవమే, కానీ ఏదో ఎవడికో డప్పు కొట్టడం కోసం మమ్మల్ని విమర్శించే కార్యక్రమం దయచేసి విశ్లేషకులుగా చేయొద్దని సందర్భంగా చెబుతూ, ప్రపంచ స్థాయి రాజధాని కాదు, ప్రపంచ స్థాయి దోపిడీ జరుగుతుంది. తండ్రి కొడుకులిద్దరూ వేల కోట్ల రూపాయలు రాజధాని పేరుతో మోసం చేసి నమ్మించి దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రపంచ స్థాయి రాజధాని అనే ప్రశ్నే లేదు, రాజధాని కూడా పూర్తి చేయలేరు. ఇంకా 3.5 సంవత్సరాల పాటు టైం ఉంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో మీరు పునాదులు కూడా లేపలేరని అర్థమవుతా ఉన్నది. ఇంకొక మాట కూడా చెప్పాలండి ఇక్కడ. రామచంద్రయ్య, ప్రొఫెసర్ రామచంద్రయ్య, అదే మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అర్బనైజేషన్ మీద చాలా పట్టున్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్. ఆయన ఒక మాట చెప్పాడు. అసలు ఎక్కడైనా ఇండియాలో మీకు తెలిసిన మిత్రుల ద్వారా అడగండి, వరద నీరు నగరంలోంచి ఎత్తి పక్కన పోసేటువంటి నగరం ఏదైనా ఉందా ఇండియాలో? నేను అర్బన్ స్పెషలిస్ట్, నా సబ్జెక్ట్ కూడా సిటీస్ నా అధ్యయనం. ఎక్కడైనా ఇండియాలో ఉందా వరద నీరుని ఎత్తి బయటకు పోయాలి, లేకపోతే అక్కడ మిగిలిపోతాయి. ఇప్పుడు ఉన్న పంప్స్ అన్నీ కట్టింది అందుకే ఉండవల్లి దగ్గర, అది చాలదని ఇప్పుడు రెండో సెట్ ఆఫ్ పంప్స్కి దాదాపు 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు. ఇన్ని పెట్టుకొని మీరు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తున్నాము అంటే మేము నోట్లో వేలేసుకుని చెవులో పువ్వు పెట్టుకుని వినాలా? మళ్ళా చెప్తున్నా, అసలు ఎవడడిగా నేను ప్రపంచ స్థాయి రాజధాని? ఉన్న రైతుల్ని బాగు చేయి, వాళ్ళకి రిటర్నబుల్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయి, వారిని గౌరవించు. అప్పుడు నీకు కాస్తో కూస్తో గౌరవం పెరుగుతుంది తప్ప ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజల్ని, అమరావతి రైతుల్ని మోసం చెయ్యొద్దు అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ammati Rambabu Official for truth and clarity in today's politics.